చెప్పండి మిత్రమా, జీవో నెంబర్ 46 మీ బాధితుల మీ గోస అయితే తీరనటువంటి గోస. కొట్లాడుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, రోడ్లు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. అయినా కూడా సమస్య పరిష్కారం కనబడుతుంటే కనబడతలేదు. ఇప్పుడు సార్ ఒకసారి చూపించాలనుకుంటున్నాను సార్ మీడియాకి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని పిలుపునిచ్చిన జీవో నెంబర్ 46 బాధితుడు పోలీసుల అభ్యర్థుల నాయకుడు ఆకాష్. దీనికి నేను ఇప్పుడు స్టేట్ లో ఏ సమాధానం చెప్పాలనేది విద్యార్థులకు అర్థం కాని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయినా సార్. ఇప్పుడు ఒక ఆంధ్ర అధికారి చెప్పిన మాటలు 64 మంది ఎమ్మెల్యేలు ఒక సీఎం వింటున్నారు తప్ప గత బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగడానికి గల కారణం ఇద్దరని మీరే చెప్పారు సార్. టీఎస్పీఎస్సీ బోర్డు చెప్పిన మాటకి జీవో నెంబర్ 46 వల్ల గత ప్రభుత్వం దీక్షలు పెట్టించింది, ధర్నాలు చేసిన, ముట్టడులు చేసిన, అన్ని కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. బస్సు యాత్రలో వచ్చిన వాళ్ళకు కూడా అందరికి సహకరించడం జరిగింది. మేమున్న అభ్యర్థులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని పిలుపునిచ్చి కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినాం. వచ్చిన తర్వాత ఈ రోజు ఒక ఆంధ్ర అధికారి మీద మనందరం నిందలు వేయడం జరిగింది. ఆంధ్ర అధికారి చెప్పిన మాటలకి ఈ రోజు ప్రభుత్వం కట్టుబడి ఉండి ఆ ఆంధ్ర అధికారి ఒక సీఎం వింటున్నా అంటే ఒక సీఎం 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నందుకు మాకేం లేదు. అసలు ఆ బోర్డు చైర్మన్ కాళ్ళు పట్టుకున్నట్టయితే అయిపోయి మేము. మాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే అందరు గెలిపించే వాళ్ళు ఆయన ఒక్కరిని కాళ్ళు పట్టుకుంటే అయిపో అనిపించింది నాకు. ఒక సీఎం గారు ఆడ కూర్చున్నారు, ఒక మినిస్టరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏజీ, అడ్వకేట్ జనరల్ అందరూ కూర్చున్నారు. ఒక బోర్డు ఒక ఆంధ్ర వ్యక్తి చెప్పిన మాటలకే వాళ్ళు నమ్మారు. కాబట్టి తెలంగాణ విద్యార్థులం ఓట్లు వేసినందుకు మేము అన్యాయం అయిపోయినాం. మేము అందరం చేయాల్సిన తప్పు ఏంటంటే 80,000 మంది విద్యార్థులు ఒక వివి శ్రీనివాసరావు కాళ్ళు పట్టుకున్నట్టయితే మాకు సమస్యకు పరిష్కారం దొరికేది. ఇక మాకు వీళ్ళందరినీ గెలిపించినందుకు మాకు ఏ లాభం లేకపోయింది. ఆయన ఒప్పుకోవట్లేదన్న సమస్య చెప్తున్నారు. ఒక సీఎం ఆర్డర్ ఇస్తే ఒక బోర్డు అధికారి ఒప్పుకోడా సార్? ఎక్కడ సార్, ఎక్కడ అన్యాయం? మరి ఆ రోజు ఓట్లు వేసేటప్పుడు బోర్డు అధికారి వినట్లేదు, మీరు ఓట్లు వేయకండి అని చెప్పలేదు కదా మాకు. ఈ రోజు కోర్టులో ఏజీ గారు అంటున్నారు. 25 నిమిషాలు వాదనలు జరగకుండా గత 8 నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. కోర్టులో గెలిచే పరిస్థితులు ఒకవేళ రేపు కోర్టులో గెలుస్తాం సార్, హైకోర్టులో గెలుస్తాం. గెలిచిన తర్వాత కూడా ఈ ఎమ్మెల్యేలు బోర్డు అధికారి వినట్లేదు అంటారు. మాకు అర్థం కావట్లేదు. ఒక రాష్ట్రానికి సీఎం బోర్డు వివి శ్రీనివాసరావు, రేవంత్ రెడ్డి సార్ అనేది అర్థం కాని పరిస్థితులకు మేము వెళ్ళిపోతున్నాం అనమాట. మాకు ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాం. మా మండే కేసు ఉంది, వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు. అసలుకి ఎవరికో పుట్టిన 15,000 మంది కూడా రేవంత్ రెడ్డి సార్ వస్తే మా ఉద్యోగాలు పోతే జీవో నెంబర్ 46 తొలగిస్తాడని ఒక్కడు కూడా ఓటేలే. కానీ ఊరూరా తిరిగి జీవో నెంబర్ 46 కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పోతుందేమో, మా అందరు భవిష్యత్తు బాగుంటుందేమో అని ఊరూరు తిరిగి ఓట్లు వేయించినాం. మేము ఈ రోజు కళ్ళమ్మటి ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తుంటే పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని కూర్చోబెట్టి అరెస్ట్ చేయించి కడుపు మార్చారు. అంటే ఓటు వేసినోడికి ఒక న్యాయం, ఓటు వేయనోడికి ఒక న్యాయం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం జరిగిందంటే ఓటు వేయనోడికి న్యాయం జరుగుతుంది, ఓటు వేసినోడు పదార్థాలు అమ్మటి స్టేషన్లలో అమ్మటి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఈ రోజు ఇక్కడ అందరం కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి అందరం కృషి చేసేవాళ్ళు. కానీ ఇదే రోజు ఓటైనోడే సంతోషంగా ఉద్యోగాలలో పొందుతారు. ఎవడో వాడు ఉద్యోగాలు ఇచ్చినోడు, ఓటేసిన వాళ్ళు మనందరం ఇట్లా లైవ్ చేసుకుంటున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చింది సార్ నిరుద్యోగులు? లేకపోతే 1.8% తోటి గెలిచిన పార్టీకి మన నిరుద్యోగులు లేకపోతే ముందు వాళ్ళ పర్సెంటేజ్ ఓన్లీ 20% సార్. 20.6% ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ని 39% పట్టుకొచ్చినాం సార్. 20% నాట్ ఓన్లీ 1.8 19% సార్. 19% పట్టుకొచ్చిన సందర్భం 30 లక్షల మంది నిరుద్యోగులు సోషల్ మీడియా యోధులుగా మారి వారియర్స్ గా మాట్లాడి రూపాయి ఖర్చు లేకుండా పనిచేస్తే 1000 కోట్లు ఖర్చు పెట్టిన కేటీఆర్ సామ్రాజ్యాన్ని, సోషల్ మీడియాని హీరోలకి కార్లు, బెంజ్ కార్లు ఇచ్చిన పని చేయలేదు. ఒక్క సోషల్ మీడియా విద్యార్థి నిరుద్యోగ ఆవేదనను తన సోషల్ మీడియా ద్వారా కాళ్ళకి దండాలు పెట్టి, అమ్మ నాన్నలకు కాళ్ళకి దండాలు పెట్టి వీడియోలు చేస్తే ఈ రోజు 32 యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ వల్ల ఓడిపోయినామని కేటీఆర్ ఒప్పుకున్నాడు. కానీ కేటీఆరే ఒప్పుకున్నాడు మా వల్ల ఓడిపోయిందని. మరి మాకే న్యాయం చేస్తున్నావు? మా వల్ల నువ్వు ఎక్కిన గద్దెనెక్కిన నువ్వు మహేందర్ రెడ్డి సార్ని ఎన్నిసార్లు తిట్టిరు? పొట్టు ఇదే రేవంత్ రెడ్డి సార్ గారు తిట్టిండు, అదే రేవంత్ రెడ్డి చైర్మన్ చేసిండు. ఎక్కడ అన్యాయం జరిగింది? అదే సభ్యులు అలానే ఉన్నారు, కంప్యూటర్లు అలానే ఉంది, సిస్టమ్ అలానే ఉంది. యూపీఎస్సీ పోతాం, ఢిల్లీలో నుంచి ఆ కమిటీ మొత్తం రిపోర్ట్ తీసుకొని వచ్చి ఆ కమిటీ రిపోర్ట్ని ఇక్కడ అమలు చేస్తున్నారు. ఎక్కడ పోయింది ఆ రిపోర్టు? ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 46 తొలగించాలి. వెంటనే తొలగించి నష్టపోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలి. 2,000 ఉద్యోగాలు క్రియేట్ చేయని వ్యక్తి 2 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని మేము ఎలా నమ్మాలి? మాకు జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయే విద్యార్థులు 2,000 మంది. కానీ దానివల్ల ఉద్యోగం రావట్లేదని నమ్ముతుంది 1,20,000 మంది. మేము నెక్స్ట్ ఏం చేయగలుగుతాం అనేది పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మా జీవో నెంబర్ 46 అభ్యర్థులు తక్షణం నిలబడే అవకాశం ఉంది. నిలబడతాం. మేమందరం అక్కడక్కడ నిలబడం, ఒక్క పార్లమెంట్ స్థానాన్ని ఎంచుకుంటాం. ఉన్న 80,000 మంది విద్యార్థులు ఒక్క నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తాం. ఆ నియోజకవర్గంలో మా సత్తా ఏందో చూపెడతాం.